హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి. అలాగే టీ పెట్టుకున్నాను ఇప్పుడే. మా అమ్మ అయితే బయట పాల బయటకు వెళ్తే పాలాంటి కనబడింది, అంటే తెలిసిన ఆమె. ఇంకా జున్ను పాలు వచ్చినాయి అంట, జున్ను పాలు ఉన్నాయి తీసుకోమని చెప్తే తీసుకున్నాను. ఇది వచ్చి 1 లీటర్ అనుకుంటా, 100 రూపాయలు ఏమో తీసుకుంది జున్ను పాలు. తర్వాత చేద్దాం, ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత చేద్దాం. ఇంకా ఇవాళ మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళలేదండి, లగవలేదు అనుకుంటుంది. ఇంకా లేపాను, లగవట్లేదు. టైం వచ్చేసి 9:20 అవుతుంది, లగవట్లేదు. సర్లే అని మధ్యాహ్నం లేపినా కూడా ఎంతసేపటికి లగవలేదు. మధ్యాహ్నం చల్తానంది, సరే అని ఊరుకున్నాను. ఇంకా నిన్న సాయంత్రం అయితే మా అబ్బాయి వెళ్ళిపోయాడు కదండి, రాత్రి ఫోన్ చేశాడు. అయితే మా అబ్బాయి వాళ్ళ రూమ్లో ఫ్రెండ్ హాస్టల్లో కామెంట్ చేశారు కదా, ఏమని అంటే మా అబ్బాయి కూడా మీ అబ్బాయి రూమ్లోనే ఉంటాడు హాస్టల్లో అనేసి తనైతే మాట్లాడాడండి. నేనే ఆంటీ, మా పిన్ని వాళ్ళే కామెంట్ చేసిందని చెప్పాడు. సరే అవునా, నాకు తెలియదు కదా ఎవరో అని నేను ఇంకా రిప్లై కూడా ఏమీ లేదు. మాట్లాడాడు అబ్బాయి అయితే. ఇప్పుడే కదండి టీ పెట్టానని చెప్పాను, ఒక 2 నిమిషాలు ఫోన్ చూస్తున్నాను. టీ చూసారా, ఒక 1 గ్లాస్ టీ ఎవరికి వచ్చింది మరిగి అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉండిద్ది. మీకు అలా జరిగితే కామెంట్ చేయండి. పెట్టాను టీ పెట్టి ఒక 2 నిమిషాలు ఫోన్ చూస్తుంటే టీ మరిగిపోయి 1 గ్లాస్కి వచ్చింది. బాగానే ఉన్నాయి తీయగా. ఇప్పుడే కొట్టుకెళ్ళి వచ్చానండి. ఈ శనగెత్తనాలు అయిపోతే 100 గ్రాములు తీసుకొచ్చా. ఆ పేపర్ ఇది, జడలు చూసారా ఎంత మూడలుగా ఉన్నాయో. భలే ఉన్నాయి జడలు. ఇంకా ఇవాళ కూర అయితే పచ్చడి చేస్తున్నాను. ఎండుమిర్చి, అదే శనగెత్తనాలు, కొబ్బరి వేసి నేను ఎలా చేస్తాను అనేది వీడియో అయితే చూపిస్తాను. తీసుకొచ్చాను, పోతాయేమో అని కొంచెం తీస్తాను. కొబ్బరి కూడా కొంచెం వేస్తాను కదా. మొత్తం కలిపేసుకున్నానండి. కొబ్బరి వేపుకున్నాను, ముందేమో శనగెత్తనాలు వేపుకున్నాను. వీడియో అయితే తీసాను కదా. మొత్తం అయితే కలుపుకొని ఒక జార్లో అయితే వేసుకున్నాను, విడివిడిగా ఏమి వేయకుండా. ఇంకా జీలకర్ర, చిన్నులపాయలు, చింతపండు, కొత్తిమీర, సాల్ట్ చూసేసుకున్నా, కొంచెం వేసుకొని ఇంకా 2 రోజుల నుంచి అయితే కడగలేదండి. అదే మొహం తీయలేదు నేను బియ్యం కడిగిన నీళ్ళు. ఎందుకంటే పని ఉంటే ఇంకా అంతగా మనం పట్టించుకోము కదా. ఇలా చేతి కింద వాడుకుని కడిగి పెట్టేసుకుంటే అంటే తక్కువ పడతాయి. ఇంకా లేపుదాం, 11 అవుతుంది, 11:30 అవుతుంది టైం. మా అమ్మాయిని స్కూల్కి వెళ్తాను. ఎగే అర్జానా
लेवन टिया उठ दो फार स्कूल जाती की उठ ना हाँ उठ का ब्रश कर ले चोट डालती 12 అవుతుంది రెడీ అయిపోయింది స్కూల్కి వెళ్తాను ఇంకా పచ్చడి వేసుకొని బాగుండిద్దండి పచ్చడి ఇలాగే తింటే బాగుంటుంది ऐसा अच्छा है अच्छा नहीं मुँह डालना लेना నాకు కొంచెం మంటగా ఉంటేనే ఇష్టం ఇలా తినాలంటే ఇష్టం అది అందులో నెయ్యి వేసుకుంటాం రతంజా బాటిల్ కా బాటిల్ బాయ్ ఇంకా మా అమ్మాయి సాయంత్రం అయితే పానీపూరి తినడానికి వెళ్దామని చెప్తే తీసుకొని వెళ్తున్నానండి పానీపూరి తినడానికి పానీపూరి కాదు బోలినా అందలే కరిందే బోలినా చెప్పాను కదండి జున్ను పాలు తీసుకున్నాననేసి ఇప్పుడైతే చేస్తున్నాను సాయంత్రం పూట ఇదైతే ఇంకా నేను 1 లీటర్ పాలకి 1/2 కిలో బెల్లానికి కొంచెం తగ్గించి అయితే వేసాను ఇంకా అది కరిగేసరికి ఇక్కడ నేనైతే బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నానండి ఇంకా నేను మా అమ్మాయి అయితే తినేసాము ఇంకా దీనికోసం 2 బంగాళదుంపలు అయితే ఫ్రై అయితే చేస్తున్నాను మధ్యాహ్నం పచ్చడి చేశాను కదా ఇంకా దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకా ఇది నేను అయితే ఇలా ఫ్రై అయితే చేస్తాను బంగాళదుంప ఫ్రై ఇంకా కొంచెం అయితే మామూలు పాలు కూడా పోసానండి అందులో ఒక టీ గ్లాస్ అన్ని పోసుంటాను మరి ఎక్కువ కాకుండా ఇంకా అది కరిగేదాకా ఇలా అంటే మామూలుగా పలకొట్టి వేసాను బెల్లం అనేది ఇంకా కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే కరగలేదు 4 యాలక్కాయలు 4 ఏమో మిరియాలు అయితే దంచేసానండి బెల్లం అయితే కరిగిందండి బాగా ఇంకా ఇక్కడైతే జల్లెడతో టీ జల్లెడ ఉన్నది కదా దాంతో అయితే అది జల్లెడ పడుతున్నాను అదేమంటారు తెలియదు నాకు ఎందుకంటే ఆ మిరియాలు ఆ యాలక్కులు తొక్కులు ఉంటాయి కదా ఈ పంటకి తగిలితే బాగోదు అందుకని నేను అలా అయితే జల్లెడ ఏమంటారో తెలియదు నాకు తెలుగులో ఇంకా అలా అయితే తీసాను అవి ఇక్కడ బంగాళదుంపలు కూడా బాగా ఇదైపోయినాయి ఫ్రై అయిపోయినాయి ఇంకా దాంట్లో తగినంత కారం తగినంత సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇంకా కారం అదేసి ఒక 2 నిమిషాలు అయితే సిమ్లోనే మూతేసి పెట్టానండి ఇంకా నేనైతే జున్ను అయితే ఆవిరికి పెట్టుకోవాలి కదా ఇంకా కుక్కర్లో కొన్ని నీళ్ళు వేసుకొని దాంట్లో అది స్టాండ్ పెట్టి దాని మీద అయితే పెట్టానండి గిన్నె అయితే సిమ్లో అయితే పెట్టాను దాని మీద బరువు అయితే పెట్టాను కొంచెం ఏదో ఒకటి బరువు పెట్టాలి అనేసి ఇంకా మా అమ్మాయికి ఏమో బంగాళదుంప ఫ్రై స్మెల్కి ఇంకా కొంచెం 4 వేయమ్మ తింటాననేసి అంది ఇంకా చూస్తున్నాను తన కోసమే ఇంకా కొంచెం వేగిందా లేదా అని చూస్తున్నాను ఇంకా కారం వేసి సిమ్లో అయితే పెట్టాను కదండి వేగిపోయింది ఇప్పుడైతే బాగా ఇంకా తనకైతే 4 తీసి వేసాను తింటానంటే మా అమ్మాయి ఇంకా ఉడికిందా లేదా అని చూస్తున్నానండి ఒక సిమ్లో 15 నిమిషాలు 20 నిమిషాలు పెడితే ఉడికిద్దండి అది ఉడికిందా లేదా ఎలా తెలిసిద్ది అంటే ఇలా చాకునో ఏదో ఒకటి పెట్టి చూడొచ్చు దానికి తగలకుండా వస్తే ఉడికినట్టు లెక్కండి నేను ఇప్పుడు 2 సార్లు చూశాను ఇంకా అయిపోయింది చల్లార్చడానికి ఫ్యాన్ కింద గిన్నెలో నీళ్ళు పెట్టి అందులో చల్లార్చి ఒక అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి ఇంకా రాత్రి అయితే ఎవరు తినలేదు మేమైతే